మహాభారతంలో అర్జునుడే కలియుగంలో కన్నప్పని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? దీని వెనక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు. శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు ఓసారి తపస్సు చేస్తాడు. ఆ విషయం తెలిసిన దుర్యోధనుడు అర్జునుడి తపస్సుకు భంగం కలిగించేందుకు మూకాసుర అనే అసురుణ్ణి పంపిస్తాడు. అది తెలుసుకున్న శివుడు వేటగాడి వేషంలో వచ్చి పంది రూపంలో ఉన్న మూకాసురుడిపై బాణం వేస్తాడు. అదే సమయంలో అర్జునుడు కూడా ఆ పందిపై బాణం విసురుతాడు. ముందు ఎవరు బాణంతో పందిని కొట్టారు అన్న విషయంపై అర్జునుడు వేటగాడి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. వేటగాడిలో ఏదో ప్రత్యేకత ఉందని అర్జునుడు గ్రహిస్తాడు. చివరికి అతనే శివుడని తెలుసుకుని కాళ్ల మీద పడతాడు. నన్ను నీలో కలిపేసుకో శివయ్య అని అర్జునుడు కోరతాడు. కానీ అర్జునుడు భూమిపై చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి శివుడికి తెలుసు. అందుకే ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో తన కోరికను నెరవేరుస్తానని శివుడు హామీనిస్తాడు. అలా అర్జునుడు కలియుగంలో కన్నప్పగా పుట్టాడని అంటూ ఉంటారు. కానీ మహాభారతంలో ఈ హామీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. వనపర్వంలో శివుడి కోసం అర్జునుడు తపస్సు చేసినట్టు ఉంది, కానీ తదుపరి జన్మ గురించి ఎక్కడా రాసిలేదు. కన్నప్పపై చేసిన డీటెయిల్డ్ వీడియో లింక్ కింద ఇస్తాను, చూసేయండి.